మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతపురంలో ఉన్న మాజీ ఎంపీ మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే సెక్షన్ 35/3 BNSS కింద నోటీసులు జారీ చేశారు. నవంబర్ 2, 2024న సైబర్ క్రైమ్ PS లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో బాధితురాలు పేరును ఓ ఇంటర్వ్యూలో గొరంట్ల మాధవ్ చెప్పారని కేసు నమోదు చేశారు. గొరంట్ల మాధవ్ పై 72, 79 BNSS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతపురంలోని మాజీ ఎంపీ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలని కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే నేపథ్యంలో సెక్షన్ 35/3 BNSS కింద కూడా నోటీసులు జారీ చేశారు. అయితే మార్చి 5న దీనికి సంబంధించి కూడా గొరంట్ల మాధవ్ విచారణకు వెళ్లాల్సి కూడా ఉంది. అయితే ఆ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురంలో మాజీ ఎంపీ ఇంటికి వెళ్లి మార్చి 5న విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు కూడా పోక్సో కేసులో బాధితురాలు పేరును ఓ ఇంటర్వ్యూలో గొరంట్ల మాధవ్ చెప్పారని కేసు నమోదు చేశారు. అయితే గొరంట్ల మాధవ్ పై 72, 79 BNSS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతపురంలోని మాజీ ఎంపీ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. మరి మాజీ ఎంపీ గొరంట్ల మాధవ్ పోలీసులు విచారణకు హాజరు కాబోతున్నారు మార్చి 5న. ఇందులో మరి పోలీసులు ఏం ప్రశ్నలు అడగబోతున్నారు అని కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా అంటే మార్చి 5న విచారణ కాబోతుంది గొరంట్ల మాధవ్ కి. మరి ఏం జరగబోతుంది ఆ రోజున అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇదే నేపథ్యంలో అనంతపురంలోని మాజీ ఎంపీ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 5న విచారణకు తప్పకుండా రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 35/3 BNSS కింద కూడా నోటీసులు జారీ చేశారు. నవంబర్ 2, 2024న సైబర్ క్రైమ్ PS లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో బాధితురాలు పేరును ఓ ఇంటర్వ్యూలో గొరంట్ల మాధవ్ చెప్పారని కూడా కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, అయితే ఎంపీ గొరంట్ల మాధవ్ పై నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. మార్చి 5న విచారణకు రావాలంటూ కూడా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హిందూపురం మాజీ ఎంపీ అనంతపురం ఇంట్లోకి గొరంట్ల మాధవ్ ఇంట్లోకి పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ప్రెస్ మీట్ లో మాధవ్ మాట్లాడే ప్రయత్నించారు. వీలైతే కోవడానికంటే ఆ రోజు నేను హాజరవుతాను. ఈ సందర్భంగా పోలీసుగా పనిచేశారు. మీరు ఒకటి గమనించాల, ఈ ప్రభుత్వం యొక్క విధానం ఎట్లా ఉందంటే సిగ్గు లేదా గురిగింజ అంటే నల్లనున్నా నాకేమి సిగ్గు అన్నట్లు ఈ ప్రభుత్వం యొక్క తీరు మనకు కనపడతా ఉంది. నేను ఏదైతే మహిళలపై అత్యాచారాలు జరిగినాయో, పసిపిల్లలపై అత్యాచారాలు జరిగినాయో, ఆ అత్యాచారం చేసిన దుర్మార్గులను, నేరస్తులను అరెస్టు చేయండి అని నేను ప్రింట్ మీడియాలో వచ్చిన పేర్లనే, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లనే ప్రస్తావించడం జరిగింది. దానిపైన కేసును రిజిస్టర్ చేసి అసలు ముద్దాయిలను వదిలేసి ఎవరైతే ఆ ముద్దాయిలను అరెస్టు చేయండి అని అడుగుతున్నారో వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సార్, మీరు బాధ్యతాయుతమైన పదవిలో అదే కదా చెప్పాను. ఇప్పుడు చెప్పినారు కదా, ఇప్పుడే కదా చెప్పినా. దానిపైన ఆల్రెడీ దానిపైన సోషల్ మీడియాలో వచ్చింది. చెప్పబ్బా, నువ్వు టీవీ ఆలో చెప్పు, నీ టీవీ ఆలో చెప్పు. టీవీ ఫైల్ మళ్ళీ అసలు ముద్దాలను పట్టుకొని నీ టీవీని రిటైర్డ్ పోలీసు 150 సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. కేసు కట్టిస్తావా? నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది. కేసులు కట్టి నీ టీవీ ఫైవ్ లో అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది. నీ టీవీ ఫైవ్ మీద కేసు కట్టండి.
కట్టండి. మేము బాధ్యతాయుతమైన మేము బాధ్యతాయుతమైన జర్నలిస్టులు ఎక్కడ కూడా టీవీ ఫైవ్ లో పేర్లు చూపించండి. నువ్వు కట్టిస్తాంటే ఎప్పుడో చూపిస్తాను. టీవీ ఫైవ్ లో బాధితుల పేర్లు నేను పవన్ కళ్యాణ్ చూపిస్తా. మీరేమంటున్నారు? పవన్ కళ్యాణ్ మాట్లాడి చూపిస్తా. మీరేమంటున్నారు? నీ పవన్ కళ్యాణ్ మాట్లాడి నీ చంద్రబాబు నాయుడు మాట్లాడి నేను కట్టిస్తావా? నేను జర్నలిస్ట్ కట్టిస్తావా? నేను జర్నలిస్ట్ మా ఛానల్లో మేము మాట్లాడి మీ బాధితుల పేర్లు చెప్పింటే చూపి షోమి. ఓకే, ఇప్పుడు నువ్వు ఫస్ట్ దీన్ని కట్టే ముందు నేను ఒకటి చెప్పిన, నీ పవన్ కళ్యాణ్ నీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నీ టీవీలోనే వాళ్ళు మాట్లాడినది టెలికాస్ట్ అయినట్లు చూపిస్తా. నువ్వు కాదు, నీ టీవీలోనే చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడినది నీ వాళ్ళ కేసు కట్టిస్తావా? కంప్లైంట్ ఈ కేసులో వాసిరెడ్డి పద్మ అన్నిటికీ రెడీ ఉంటా, దానికి ఏమి ఎక్కడ సార్ మా మాధవ్ గారు పూర్తి సార్ మా పక్కన మూర్తి గారు ఒక నిమిషం అయ్యండి. మూర్తి గారు ఒక్క నిమిషం, నేను చెప్పేదా వినప్ప, ఇంకా నువ్వు చెప్పేది వినుకుంటూనే పోతావు, ఇంకా ఇదే చెప్తానే ఉంటావు. నేను చెప్పేది వినండి. మూర్తి గారు నేను చెప్పేది వినండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బాధిత మహిళలది, బాధిత బాలికలది ఏదైతే పేర్లను ప్రస్తావించినారో ఆ పేర్లను ప్రస్తావించినది మీ టీవీ5 లో కూడా టెలికాస్ట్ అయింది. దాని మీద మీ టీవీ5 లో కేసు కట్టించే ఇన్వెస్టిగేషన్ చేయించే శక్తి మీ దగ్గర ఉందని ఈ సందర్భంగా అడుగుతున్నా. హోమ్ మినిస్టర్ మాట్లాడే చూపిస్తాం. మీ హోమ్ మినిస్టర్ ఓపెన్ చేసినట్టు మీ హోమ్ మినిస్టర్ మీద కేసు కడతారా? మూర్తి గారు మీ హోమ్ మినిస్టర్ వినండి. మీరు ఊగా రాక్షసులు మాట్లాడటం మాట్లాడకండి. నేను చెప్తాను. జర్నలిస్ట్ కాదబ్బా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మనుషులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినది వినండి. పవన్ కళ్యాణ్ మాట్లాడినది, చంద్రబాబు నాయుడు మాట్లాడినది మీ టీవీ లో టెలికాస్ట్ అయినా చూపిస్తా. మూర్తి గారు ఓకే, నువ్వు సాధ్యలేక మాట్లాడుతున్నావు మంచిది. నువ్వు నీ చంద్రబాబు నాయుడు మాట్లాడినది, నీ పవన్ కళ్యాణ్ మాట్లాడినది నీ టీవీ పైన టెలికాస్ట్ అయిందో చూపిస్తా. నీ టీవీ పైన టెలికాస్ట్ అయిందో చూపిస్తా. ఫస్ట్ ముద్దాయిలను అరెస్ట్ చేయండి. దానికి మీరు మీ మీడియా మీ టీవీ5 దానికి సహకరించండి. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో సహకరించండి. చట్టాలు ఎన్ని కేసుల్లో పెట్టుకోండి, మేము చట్ట ప్రకారం ఎదుర్కొంటామని చెప్పి ఒక మాట చెప్పేసి ఎన్ని కేసుల్లో పెట్టుకొని ఇబ్బంది ఏం లేదు దానికి. ఎన్ని కేసుల్లో పెట్టుకొని మాకు ఇబ్బంది లేదు, చట్ట ప్రకారం ఎదుర్కొంటామని న్యాయస్థానంలో చట్ట ప్రకారం. ఒకసారి పట్టుకోండి ఎన్నికి పెట్టుకున్నా, ఇప్పుడన్నా పెట్టుకున్నా. ఆ బిగ్ది వాడివా రాలేనా పుట్టుకున్న ఫోటో సార్ ఒకసారి ఇప్పుడు తిప్పండి. తీసుకోండి. అది ఇన్ని పెడతాను నిదానం తీసుకోండి.
చూస్తున్నాం ప్రస్తుతం మనం గోరంట్ల మాధవ్ దగ్గర మొత్తం మాట్లాడించేద్దాం. మాధవ్ గారి కింద కేసు ఏంటి మాట్లాడించేద్దాం. మాధవ్ గారు చెప్పండి, ఏం కేసు? కేసు అదే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు మీడియాలో వాళ్ళు కేసును రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఈరోజు నోటీసులు తీసుకుని రావడం జరిగింది. 5వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి, విజయవాడ పోలీస్ స్టేషన్కి రమ్మని ఆ నోటీసులో సారాంశం. నేను నా లీగల్ అడ్వైజర్ల ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ ఖచ్చితంగా న్యాయం పొందుతానని నేను ఆశిస్తున్నాను. ఇప్పటికే పోసాడు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ మీద వంశీ అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ టార్గెట్ గోరంట్ల మాధవేనా? వాళ్ళు ఎవరిని అరెస్టు చేసినా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదిరేది లేదు, బెదిరేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు అరెస్టులు చేసే కొద్దీ ఇంకా ప్రజలలో ఈ ప్రభుత్వం పట్ల, ఈ కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతుంది. కానీ ప్రజల్లో ఎలాంటి సానుకూల స్పందన ఈ ప్రభుత్వానికి రాదు అని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక మానవత్వం ఉన్న మనిషిగా చెప్పండి, మా ఇంటర్వ్యూలో బాధితుల పేరు చెప్పొచ్చా మనం మామూలుగా బయట? సరే, అకార్డింగ్ టు లా ఎవరు చెప్పనంత వరకు, ఎవరు డిస్క్లోజ్ చేయనంత వరకు, ఎక్కడ కూడా పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ పేరు రానంత వరకు ఎవరు దాన్ని ప్రస్తావించినా అది తప్పవుతుంది. అది నాకు కూడా తెలుసు. ఆల్రెడీ ఈ పేర్లను ప్రింట్ మీడియాలో, సోషల్ మీడియాలో అవి బహిర్గతం అయిన తర్వాత, దానిపైన డిస్కషన్ చేసిన తర్వాత ఎవరైతే ఆ బాధిత బాలికలు ఉన్నారో ఆ బాలికలకు జరిగిన అన్యాయాన్ని జస్టిఫై చేయండి దీన్ని అనే క్రమంలో ఆ ముద్దాయిలను, తర్వాత ఆ అమ్మాయిల పేర్లను కూడా ప్రస్తావించినట్లు నాకు నోటీసు ఇవ్వడం జరిగింది. ప్రస్తావించారు సార్ మీరు నిజంగానే? ఆల్రెడీ ప్రస్తావించిన దానిలను పలానా పేపర్లో ఈ రకంగా వచ్చింది, పలానా సోషల్ మీడియాలో ఈ రకంగా వచ్చింది అని మాట్లాడడం జరిగింది. సరే, ఇప్పుడు అది తప్పైతే ఖచ్చితంగా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది, హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడడం జరిగింది. వాళ్ళపైన కూడా సేమ్ కేసులను రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే చాలా సంతోషిస్తాను. నాతో పాటు వాళ్ళు కూడా కోర్టులో వచ్చి సమాధానం చెప్పుకోవాలని నేను కోరుతున్నాను. ఫైనల్ గా అరెస్ట్ రెడీగా ఉన్నారా? మార్చి 5 కానీ మిగతా ఎప్పుడైనా కానీ? సరే, దాన్ని ఇప్పుడు అరెస్టు చేస్తారా లేకుంటే బెయిల్ వస్తుందా రేపు నేను ఒకసారి చూసుకుంటా. మళ్ళీ నోటీసును మళ్ళీ ఒకసారి ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత, ప్రెస్ వాళ్ళంతా పోయిన తర్వాత ఒకసారి చూసుకుంటే నాకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి నేను ప్రొసీడ్. టెన్షన్ అవుతూ మహమ్మద్ చెమటలు పడుతూ ఉన్న టెన్షన్ అయితే మాధవ్ చెప్తున్నారు. అదైతే ఖచ్చితంగా అరెస్ట్ అయితే దానికి సంబంధించిన ప్రొసీజర్ నాకు చూసుకుంటాను. నేను ఇక్కడ ఎప్పుడు భయపడేది లేదు. కాకపోతే ఇంటర్వ్యూలు చెప్పిన తర్వాత కూడా అయితే మిగతా వాళ్ళు చెప్పారు వాళ్ళకు కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా గంటా పథకం గోరంట్ల మాధవ్ చెప్తున్న పరిస్థితి. అయితే మాధవ్ రెడ్డి కూడా భారీ ఎత్తున విజయవాడ పోలీసులు, స్థానిక పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ విషయంలో అయితే వాసిరెడ్డి పద్మ కంప్లైంట్ గా ఉన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకే ప్రస్తుతం ఈ కేసు కూడా పెట్టే తెలుస్తుంది. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా చేరుకొని మరి ఇందాకే నోటీసులు కూడా ఇప్పించారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. వినయనా కదా, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి. అనుచరులు కూడా మనం మాట్లాడి పనిచేద్దాం. అనుచరులతో కూడా ఏంటి పరిస్థితి, కొంతమంది అనుచరులు ఉన్నారు, మాతో మాట్లాడి పనిచేద్దాం. అరెస్టులకు భయపడతారా? ఎందుకంటే వీరంతా కూడా గోరంట్ల మాధవ్తో ఎందుకు సన్నిహితంగా ఉంటారు, వారంతా కూడా మనం మాట్లాడి పనిచేద్దాం. సార్, ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా గోరంట్ల మాధవ్తో సన్నిహితంగా ఉంటారు, మీరేం చెప్తారు? అరెస్ట్ భయపడుతున్నారు ఏమన్నా మాధవ్ గారు కానీ టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు? గోరంట్ల మాధవ్ గారు ఆల్రెడీగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తి, సిఐగా పనిచేశారు. దానికి వాలంటీర్గా రిజైన్ చేసి రాజకీయాల్లోకి ఆనాడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎంపీగా కాంటెస్ట్ చేశారు, గెలిచారు. ఇదంతా ఒక ప్రాసెస్. ఇటువంటివి ఆయన ఏదో మాట్లాడాలని తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన ఎందుకు భయపడతారు? చట్ట ప్రకారం ఎదుర్కొంటాం మేము, దానిపైన ఇబ్బంది ఏం లేదు. మాకు కొత్తగా వచ్చిన కేసులు ఏం లేవు. మేము చూడని కేసు లేవు, మేము చూడని సెక్షన్లు లేవు, ఇంకోటి లేవు. మేము అన్ని చూసి వచ్చినాం. మాకు కొత్తగా పెట్టేది ఏం లేదు. మేము చూడని జైళ్లు లేవు, మేము చూడని సెక్షన్లు లేవు, మా మీద పెట్టిన కేసులు లేవు. దానికేం భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు. ఇటువంటి వాళ్ళకు చట్ట ప్రకారం ఎదుర్కొంటాం.
ధర్మం గెలుస్తాం. ఉన్నారు మా మాట్లాడే పద్ధతి ఏం చెప్తారు మన పైన కేసు గురించి కానీ ఇవాళ నోటీసులు కానీ త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. చట్టపరంగా ఏం జరిగితే దానికి రెడీగా ఉన్నాము. ఇవన్నీ ఏమి పోలీసులు పెట్టే కేసులు కాదు, ఇవి 100% టీడీపీ కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసులు. ఈ బెదిరింపులకు ఎవరు మేము బెదిరుకోవడం లేదు. దాని గురించి ఏం చట్టం ఏం దాని పని చేసుకుని పోతే దానికి మేము రెడీగా ఉంటున్నాము. ఇంకా ఇదే కాదు వేరే కేసులు కూడా రాబోతున్నాయంటూ కూడా మాకు బయట వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న కేసు మాత్రమే కాదు ఇంకా రాబోయే రోజుల్లో కూడా కేసులు వస్తాయి. మాధవ్ దానికి రెడీగా ఉండారా? కరెక్టే. దాని చట్టము ఏ రకంగా పెడితే కూడా దానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తుంది. మాధవ్ టెన్షన్ గా ఫీల్ అవుతున్నట్లు చెమట పట్టేట్లుంది, భయపడుతున్నారా? అట్లా భయపడే మనిషి కాదు. అన్నయ్య గురించి అందరికీ తెలిసింది, మన ఏపీకే తెలుసు. భయపడే మనిషి కాదు, భయపడే మనిషి కాదని అందరికీ తెలుసు. ఇక్కడ ఫ్యాన్లు ఆఫ్ చేసినారు కాబట్టి ఎండాకాలం కాబట్టి ఉడుకున్నట్లు. ఏం చెప్పారు పోలీసులు? ఇంట్లోకి వచ్చి ఎప్పుడు ఇంట్లోకి వచ్చారు? ఎన్ని గంటలకు ఇంట్లోకి వచ్చారు? ఇప్పుడే ఒక అర్ధగంట ముందు వచ్చారు. వచ్చి ఇట్లా నోటీసులు ఇస్తున్నామని చెప్తే అది అందరికి తెలియజేసినారు. అది జరుగుతుంది పని. ఎంతసేపు పోలీసులు ఏం చెప్పారు మీతో? అదే నోటీస్ ఇస్తాము. మాకు అప్పుడు ఏం చెప్పలే. మా అన్న స్నానానికి వెళ్ళినాడు, అన్నతో మాట్లాడతాం, మేము ఏం చెప్పలేదు అని మాకు చెప్పినారు. మరొక నేత రమేష్ గారు ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రమేష్ గారు చెప్పండి, మీ నేతకి ఇవాళ నోటీసులు వచ్చాయి, త్వరలో అరెస్ట్ అంటూ కూడా ప్రచారం అవుతుంది, ఏం చెప్తారు? ఇది రాష్ట్ర వ్యాప్తంగా అంతా చూస్తున్నాము. మన జిల్లాలోనే కాదు, మన సారగుటే కాదు, ఎక్కడ చూసినా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడ పోయి నిన్న కూడా పోసాన్ మురళీకృష్ణ చూసాము. నోటికి కూడా సర్వ్ చేయకుండా అరెస్ట్ చేసిన విధానం మనం చూసాము. ఇట్లా అనవదుక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రాజ్యాంగాన్ని కాళ్ళదిద్దుతూ అక్రమ అరెస్టులు కావచ్చు, ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారమైన కేసులు కావచ్చు, ఎంతోమంది లీడర్లే కాదు కార్యకర్తల పైన కూడా వాళ్ళే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా అమలుపరుస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. మరి ఈవెన్ గ్రామాలకు వెళ్ళినా సరే చిన్న తగాదాలు వాళ్ళే పెట్టుకుని వాళ్ళే కొట్టి కూడా నిన్న మా కడగల మండలంలో చూసాము. వాళ్ళు దాన్ని రెడ్డిపల్లి జైలు కూడా వెళ్ళి సారాంత పరామర్శించడం జరిగింది. నిన్న రెడ్డిపల్లి జైలుకి వెళ్ళాడు. నెక్స్ట్ మాధవ్ పరామర్శించేకి వేరే రైతులు వస్తారా? ఆవిడ ఆల్రెడీ 100 మంది ఇక్కడ ఉన్నారు చూస్తున్నారు. రాష్ట్రం కదులుతుంది. ఎందుకంటే ఈ అక్రమ అరెస్టులు ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా చేసినవన్నీ తీసుకుని వాళ్ళకి సొంతంగా వాళ్ళు తొక్కడానికి చూస్తున్నారు. ముఖ్యంగా బీసీ నాయకులపైన ప్రత్యేక కక్ష కట్టి వీళ్ళు ఎక్కడ చూసినా బీసీ నాయకులపైన పడడం జరుగుతుంది. వాళ్ళు అంటే వరబ్రేని వంశీ చూసాం, పోసాని కృష్ణమూర్తి అయిపోయింది, నెక్స్ట్ టార్గెట్ మాధవ్. అంటే వైసీపీ నేతలు కీలక నేతలంతా కూడా వివాదాలు ఇరుక్కొని అదే పనిగా వాళ్ళు జగన్ మెప్పు కోసం మాట్లాడారంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది. దీనిపై ఏం చెప్తారు? ఇది ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖండించేది ప్రజా హక్కు. అది దాన్ని కాళ్ళు రాస్తున్నారు వాళ్ళు. అంటే మనకు స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదా, తప్పును ఖండించడం స్వేచ్ఛ లేదా? అలా ఖండిస్తే ఈరోజు సోషల్ మీడియా పైన కేసులు పెడతారు, సైబర్ కేసులు పెడతారా? ఎంతవరకు సమంజసం? ఇది రాజ్యాంగం ప్రథమ హక్కు. అది మన వాక్ స్వాతంత్రాన్ని ఈరోజు వాళ్ళు కాళ్ళు రాయాలని చూస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు దీన్ని ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. దగ్గరలో ప్రజలు దీనికి బుద్ధి చెప్తారు ఈ మహాకూటం పైన. చూస్తున్నాం వినయన పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా చేరుకోరు, భారీ ఎత్తున పోగయ్యారు. అరెస్ట్ అంటూ ప్రచారం రావడంతో అరెస్ట్ను అడ్డుకునేందుకని మరి ఎందుకో కానీ భారీ ఎత్తున వైసీపీ అభిమానులు కానీ గోరంట మాధవ్ అనుచరులు కూడా భారీ ఎత్తున చేరుకోరు. ప్రస్తుతం అయితే కూడా అరెస్ట్ లేదంటూ కూడా రావడంతో కొంతమంది రిలాక్స్ అయ్యేట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున పోలీసులు అంతా కూడా ఇంటిని చుట్టుముట్టి చూస్తున్న వాహనాల సంఖ్య కూడా భారీ ఎత్తున అంతా కూడా గుమిగూడి ఉంది. వాహనాలు చూపించే పరిచయం మన రిపోర్టర్ మన కెమెరా మనకు సాయి మనకు చూపించే పరిచయం భారీ ఎత్తున వాహనాలన్నీ కూడా ఉన్నాయి. మనకు ఇక్కడ పెద్ద ఎత్తున అనుచరులంతా కూడా పోగవడంతో వారందరినీ కూడా గోరంట మాధవ్ సమన్వయపరిచి ఆ తర్వాత అరెస్ట్ లేదని తెలియడంతో ఒకసారి ఊపి పిలుచుకొని తెలుస్తుంది మనకు. అయితే నెక్స్ట్ టార్గెట్ గోరంట మాధవే అంటూ కూడా బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరెస్ట్ ఉంటుందా మార్చి 5 అంటూ కూడా మనకు తెలిసి మార్చి 5కి ఈ కేసు అంతా కూడా ఓవర్ అయిందని చెప్పొచ్చు వినయన. అయితే యోగానంద్ మరి కృష్ణమురళి అలానే వల్లభనేని వంశీ ఇప్పుడు నెక్స్ట్ గోరంట్ల మాధవేనా అరెస్ట్ కాబోయేది? ఇంక దీంతో పాటు మరి ఆయన విజయవాడ వెళ్ళబోతున్నారా మార్చి 5న విచారణకి? ఖచ్చితంగా మార్చి 5న అయితే ఆ చట్టంలో ఏదైతే ఉందో దానికి ఏమైనా ఉన్నాయా, వెసులుబాటు ఏమైనా ఉందా అని చూసుకున్న తర్వాత వీరు విచారణకు వెళ్ళాలా వద్దనేది చెప్తున్నారు. ఎందుకంటే మరి కాసేపట్లో దాన్ని కూడా వెల్లడించే అవకాశం. ఎందుకంటే ఇప్పుడే పోలీసులు వచ్చారు, నోటీస్ ఇచ్చారు కాబట్టి నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని చదువుకున్న తర్వాత దాంట్లో ఏమైనా లొసుగులు ఉన్నాయి, ఏదైనా వెసులుబాటు ఏమైనా ఉందా, బెయిల్ పొందే అవకాశం ఉందా అన్న కూడా ప్రయత్నించిన తర్వాత నేను చెప్తున్న పరిస్థితి మార్చి 5న విచారణకు హాజరయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మార్చి 5న విచారణకు వచ్చిన తర్వాత ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా ఏముంటాయి, ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ కూడా అరెస్టుకు దారితీస్తాయి, విచారణలో ఏం అడుగుతారు అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ఆ విచారణ ముఖ్యంగా బాధితురాల పేరు చెప్పడం ఒకటే, అదేవిధంగా వాసిరెడ్డి పద్మ కంప్లైంట్ ఉంది కాబట్టి ఆమెను కూడా తీసుకొచ్చి ఆమెను కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇద్దరి మధ్య క్వశ్చన్స్ ఏముంటాయి, అట్లా వర్డ్స్ ఎక్స్చేంజ్ ఏమున్నాయని కూడా చూసాం. అది కాకుండా మిగతా కేసులన్నీ కూడా సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయి, ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అన్నింటిలో కూడా విచారించే అవకాశం తెలుస్తుంది ప్రస్తుతం మనకు.
యోగానంద్ విచారణకు వెళ్ళకపోతే కనుక స్టే తెచ్చుకునే సిచ్యువేషన్ ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా నోటీసులను బట్టి ఆ నోటీసుల్లో ఏముందో చూసిన తర్వాత ఒకవేళ విచారణ వెళ్ళాలా వద్దా అనేది కూడా మేము ఆలోచించే ప్రయత్నం చేస్తాం. విచారణకు ఒకవేళ వెళ్తే మాత్రం దానికి సంబంధించిన ఏ ఆధారాలు ఏమున్నాయి, ఎక్కడ ఏ ఇంటర్వ్యూ చెప్పాడు, ఆ ఇంటర్వ్యూ రా ఫుటేజ్ కానీ అన్ని తీసుకోవడం, ఆ తర్వాత బాధితుల పేరు ఎందుకు చెప్పాడు అన్నది కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఖచ్చితంగా బాధితుల పేరు చెప్పకూడదు, ఎక్కడ కూడా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడ కూడా బాధితుల పేరు అయితే బయటికి వెల్లడించకూడదని ప్రాథమికంగా సుప్రీంకోర్టు ఇచ్చిన రూల్స్ ఉంది కాబట్టి ఎక్కడ దాన్ని ఉల్లంఘించకూడదు. కాకపోతే ఉల్లంఘించాడు కాబట్టి తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా మనకు నోటీసుల్లో కానీ విచారణ వచ్చిన తర్వాత ఇందులో ఏమున్నది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగే పరిణామాలను బట్టి మార్చి 5న బెయిల్ తీసుకుంటారా లేదా అరెస్ట్ అవుతాడని కూడా మనకు తెలియాల్సి ఉంది. అరెస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉందని వార్తలు వస్తున్నాయి కాబట్టి అరెస్ట్ అయ్యేందుకు కూడా అయినా కూడా ఒకవేళ మానసికంగా ప్రిపేర్ అయ్యేందుకు కూడా అనుచరులకు ఆయన కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అనంతపురంలోని మాజీ ఎంపీ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు మార్చి 5న విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. సెక్షన్ 35(3) BNSS కింద నోటీసులు జారీ చేశారు. నవంబర్ 2, 2024న సైబర్ క్రైమ్ PS లో మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు పోక్సో కేసులో బాధితురాలు పేరును ఓ ఇంటర్వ్యూలో గోరంట్ల మాధవ్ చెప్పారని కేసు నమోదు చేశారు. గోరంట్ల మాధవ్పై 72, 79 BNSS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఇదే నేపథ్యంలో మార్చి 5న విచారణకు రావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు మాధవ్కి. మరి ఆయన కనుక విచారణకు వెళ్ళకపోతే కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటారా లేదా విచారణకు వెళ్తారా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.